ధర్మాన్ని రక్షించే జెండా అదొక బీజేపీ జెండా అని మహేష్ అన్న బీజేపీలోకి వచ్చి ఇప్పుడు మన ముందుకు వచ్చాడు. 2009లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే అన్నని మనం గెలిపించుకున్నాం. అన్న వల్ల అంటే సర్వాధికారాలు ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్న మహేష్ అన్న సంకల్ప బలంతో మన గ్రామానికి మాలెతోవకు మార్గాన్ని కల్పించింది మన మహేష్ అన్నే. మాదిగ వారికి సంఘాన్ని కల్పించింది మన మహేష్ అన్ననే. మన ఊరి చెరువులో బోరేయించింది మన మహేష్ అన్ననే. మహేష్ అన్న పుణ్యమా అని ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న సంకల్ప బలంతో మహేష్ అన్న సంకల్ప బలంతో మన విలేజ్ కి 10 ఇందిరమ్మ ఇల్లులన్నా ఇప్పించిండు. కానీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 2 సార్లు ఐక్యరెడ్డి మంత్రి పదవి అనుభవించిండు. సర్వాధికారాలు ఉన్నాయి. కానీ మన ఊరికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా వచ్చిందని నేను అడుగుతున్నా. టీసీ బంద్ ఎందరికి వచ్చింది? దళిత బంద్ ఎందరికి వచ్చింది? ఇళ్ల స్థలాల పంపిణీ ఎందరికి జరిగిందని అడుగుతున్నా. రావు అవి రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా బంగి మాటలు, లట్టుపొట్టు సంక్షేమ పథకాలు, రాష్ట్రం అంతా 10 మందికి వంచి ప్రపంచం అంతా వంచమని ఫోజు పెట్టే నాయకులే ఉన్నారు. అలా ఆ నాయకులంతా చెప్పుడు ఎక్కువ, చేసుడు తక్కువ. 10 మందిలో 9 మంది కడుపు కొట్టి ఒక్కడి కడుపు నింపడం కోసం తెలంగాణ వచ్చిందని నేను మీకు అడుగుతున్నా. తెలంగాణ వచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల కోసం కట్టిన కాళేశ్వరం కథ కంచికాయే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతుంది. నిధులంటవా బంగారు తెలంగాణ అన్నాడు. కానీ తెలంగాణని సర్వనాశనం చేసింది మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. ఇక నియామకాల విషయానికి వస్తే తన ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయంటే రాష్ట్రం అంతా ఉద్యోగాలు వచ్చినాయంటే అనుకున్నాడు. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంట్లో కూడా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా రాకుండా చేసిన సన్నాసి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. రైతులకు రైతు బంధు ఇస్తున్నా, రైతు బీమా ఇస్తున్నా అని అంటున్నారు. కానీ రైతు 6 నిమిషాలు కష్టపడి తెలంగాణ రాత్రనగా పగలనగా కష్టపడి పండించిన పంటలు క్వింటాలకు 10 కిలోలు దోచుకుంటూ తింటుండ్రు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. అది మీరు అందరూ అంటే ప్రతి ఇంట్లో చదువుకున్న వ్యక్తి ఉన్నారు. ప్రతి ఒక్కరికి రాజకీయంపై అవగాహన ఉంది. కేంద్రం ఇయ్యందే రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వదన్నది ప్రతి ఇంట్లో ప్రతి అవ్వకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన వచ్చిన పింఛన్ కొట్టేసే అధికారం ఏ ఒక్కరికి లేదు. పింఛన్ లేదు, పింఛన్లు డబ్బులు వస్తాయి. మీ డబ్బులు అంటే తీసుకొని అధికారంలోకి ఎవరు రారు. ఒక్కసారి ఆలోచించుర్రి. అన్న ఇంటికి పోతే ఎట్లా ఉంటది, ఐక్యరెడ్డి ఇంటికి పోతే ఎట్లుంటదో ఒకసారి అబ్జర్వ్ అయ్యుర్రి. ఒక్కసారి ఆలోచించు. అన్న ఇంటికి పోతే అన్నం తినకుండా వాపస్ ఎవ్వరు రారు. ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు మన మహేష్ అన్న. ఇలాంటి వ్యక్తి మన నిర్మల్కు దొరకడం మనం చేసుకున్న అదృష్టం. ఈసారి ఏది ఏమైనా 6, 100 అయినా 100, 150 అయినా నిర్మల్లో వచ్చేది కమలమే. నిర్మల్లో ఏలేది కాషాయమే. నిర్మల్ గడ్డను ఈసారి ఏలేది మహేష్ అన్నదే. దీని తల్లి మనం నవంబర్ 30న పోలింగ్ బూత్ లో కమలం పువ్వుకు ఓటు గుద్దితే డిసెంబర్ 3న అన్న మెజార్టీ చూసి కారోడికి కాంగ్రెస్ ఓడికి దిమ్మదిని బొమ్మ కనబడాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గురించి, మన జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురించి 2 విషయాలు చెప్పి ఈ సందేశాన్ని ముగిస్తా. ఎలక్షన్స్ వచ్చినాయంటే పనికిరాని పథకాలు పట్టుకొని ముంగడికి వస్తారు. ఏమంటే బర్రె ముంగడ గడ్డెత్తారు, ఎన్నికలు పాలు విండుకుంటారు. చూసుకోడికి ఎట్లుంటదంటే బర్రె గడ్డి దిగ్గుంది అనుకుంటారు. కానీ బర్రె వెనకాల పాలు విండుకుంటారు. ఆ పాలతో పెరుగు చేసుకుంటారు, నెయ్యి వేసుకుంటారు, వెన్నె వేసుకుంటారు. అంటే ఎలక్షన్స్ వచ్చినాయంటే పనికిరాని అంటే కేంద్రం ఇచ్చే పథకాలే కానీ రాష్ట్రం ఇస్తుందని చెప్పుకుంటా బిల్లు పంపిస్తారు. నీటికి బిర్యానీ పంపిస్తారు. నువ్వు వేసిన ఓటుతోనే అధికారంలోకి వస్తారు. తర్వాత ఆస్తి సంపాదిస్తాడు, అంతస్తులు కడతాడు, భూ కబ్జాలు చేస్తాడు. సమానంగా సంక్షేమ పథకాలు కూడా వంచరు. ఇది నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో మహేష్ అన్న ధర్మం వైపు నిలబడ్డాడు. మనమందరం ధర్మం వైపు నిలబడి మహేష్ అన్న గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరినీ. హ్యాట్రిక్ కౌన్సిలర్ శ్రీ అయ్యన్న గారి రాజేందర్ అన్న తమ్ముడిగా, మహేష్ అన్న అభిమానిగా ఒకటే చెప్తున్నా, శ్రీరాముడు మంచి లక్షణాలు ఉన్న మన మహేష్ అన్నకు
హనుమంతుడిగా ధైర్య సాహసాలు చేయగలగా మన రాజేంద్రన్న తోడైను. మనమందరం వానర సైన్యంగా ఏర్పడి నిర్మల్ గడ్డ మీద ఎంత పెద్ద రావణాసుడు ఉన్నా కమలం పువ్వుకు ఓటేసి కాషాయ జెండా ఎగరేయడానికి మనమందరం కృషి చేయాలి. నిరుపేద భూములు అంటే నిరుపేదల భూములు నిరుపేదలకు దక్కాలని, మాస్టర్ ప్లాన్ రద్దు కావాలని మన మహేష్ అన్న తన బాణాన్ని పణంగా పెట్టి వారాన్ని రోజులు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసిండు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడే పాదయాత్ర చేసుకుంటా గుండెలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. ఏనాడన్న ఒక్కరోజన్నా ఐక్యరెడ్డి పాదయాత్ర చేసిండ మా కోసం? ఒక న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా సమానంగా మా జిల్లాలో సమానంగా సంక్షేమ పథకాలు వంచుతలేను అని మన కోసం ఒక్కనాడన్నా నిరాహార దీక్ష చేసిండా? ఒక్కసారి ఆలోచించుర్రి. ఎలక్షన్స్ టైంలో ఇచ్చే చీర జాకెట్లకు, సారా పాకెట్లకు, సగం పవ్వకు, అర్ధ కిలో చికెన్లకు, 500 నోటుకు నీ ఓటు నమ్ముకోకు. మహేష్ అన్నకు అంటే కమలం పువ్వుకు ఓటేసి మహేష్ అన్నని గెలిపించు. ఈ మధ్య కొందరు ఏమంటున్నారంటే ఇది బీజేపీ పార్టీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది, మతతత్వ పార్టీ అంటారు. మతతత్వ పార్టీ అంటే 100% ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మతతత్వం పార్టీ ఎందుకైతుంది? భారత్ మాతాకి జయ అని భారతీయ జనతా పార్టీ ఒక్కటే అంటది కానీ ఎవరైనా అంటారా? పోనీ భారత జాతీయ పార్టీ ఏ ర్యాలీ నిర్వహించినా జై శ్రీరామ్ అనే పాట, పుడితే పుట్టాలి హిందువా అనే పాటలు పెట్టుకొని ఎగురుతారు. కానీ కారన్లు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక్కనాడన్నా హిందూ పాట పెట్టుకొని ఎగిరేలేరు. దళితుని ముఖ్యమంత్రి ఎత్తా అన్నాడు, చేసిండా? కానీ నరేంద్ర మోడీ గారు దళితుడిని రాష్ట్రపతిగా చేసిన ఘనత మన బీజేపీ ప్రభుత్వాన్ని. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే బీసీనే తొలి ముఖ్యమంత్రిగా ప్రకటించింది నరేంద్ర మోడీ గారు. ఏ ప్రధాని వల్ల కాని పనులు మన నరేంద్ర మోడీ గారి వల్ల అయ్యాయి. అది 370 ఆర్టికల్ రద్దు గాని, అయోధ్య రామ మందిరం గాని, నోట్ల రద్దు గాని, ఇలా చెప్పుతూ పోతే ఎన్నో ఘనత చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారి. ఈసారి నరేంద్ర మోడీ గారిని మన మహేష్ అన్నని డబుల్ ఇంజన్ సర్కార్ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిది, ఓటర్లది. బీజేపీకి ఊపు తెచ్చింది దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఊపు తెచ్చింది శ్రీ బండి సంజయ్ గారు, నిర్మల్లో మాత్రం ఊపు తెచ్చింది శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. ఎలక్షన్ టైంలో మీరందరూ అంటే ఎన్ని రకాల మీకు ఏమిచ్చినా అన్ని తీసుకోరి, చివరికి మాత్రం కమలం పువ్వుకి ఓటయ్యూరి, మహేష్ అన్నని గెలిపించుర్రి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన